ఎందుకో రే రాజా మా మీద దాడి ఎందుకో రే రాజా మా మీద దాడి వెన్నెల్లో వేడి పువ్వుల్లో వాడి వెన్నెల్లో వేడి పువ్వుల్లో వాడి ఎందుకో రే రాజా మా మీద దాడి చుక్కలకు సైగా చేసి వెక్కిరించపోయి మము వెక్కిరించపోయి చుక్కలకు సైగా చేసి వెక్కిరించపోయి మము వెక్కిరించపోయి అక్కజమేముంది అక్కజమేముంది ప్రేమ అందరి సొమ్మేలోని అందరి సొమ్మేలోని ఎందుకో రాజా మా మీద దాడి తొలుకారు మబ్బుల్లో దోబూతులెందుకోయ్ నీ దొంగ చూపులెందుకోయ్ తొలుకారు మబ్బుల్లో దోబూతులెందుకోయ్ నీ దొంగ చూపులెందుకోయ్ తలపుల్లో పలపుల్లో ఇద్దరమొకటేనోయి తలపుల్లో పలపుల్లో ఇద్దరమొకటేనోయి ఇద్దరమొకటేనోయి ఎందుకో ఇదే రాజా మా మీద దాడి వెన్నెల్లో వేడి పువ్వుల్లో వాడి ఎందుకో ఇదే రాజా మా మీద దాడి అమ్మయ్యా ఇప్పటికి నా ప్రాణం కుదురుపడింది. విజయరాయలు వారు దేవుళ్లాగా వచ్చి ఉమాసుందరి తనుకుపోయారు. లేకపోతే ఆవిడ్ని మీ కట్టబెట్టి నా మెడ కురిపెట్టేదే. ఎవరు ఎవరా? మందర మనవరాలు, కైకేయి కూతురు, చిత్రాంగి చెల్లెలు మీ అక్కయ్య నీలవేణిదేవి. అబ్బబ్బబ్బా, ఆవిడ తంత్రాలు మంత్రాలు చూస్తుంటే నా గుండె లటుకు 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 కొట్టుకునేది. అంతవరకు వస్తే నేనే చెప్పేద్దాం అనుకున్నాను. ఏమని? ఏమనా చచ్చ ఆ ఉమాసుందరు నాకు అక్కర్లేదు. అబ్బా అమ్మో, నా వనజ నా పెళ్ళాం అని. అంతేలేండి, చేతికి అందిన పళ్ళు చేదన్నారు. కాదు వనజ, ఇదిగో ఇప్పుడే నిన్ను నా రాణించేసేస్తున్నాను. నా పట్టాభిషేకం కూడా కట్టేస్తున్నాను. ఇదిగా ఇది లచ్చుడు. అలా అయితే మీరే నా రాజు. నేను రాజునా? నువ్వు నా రానివా? ఉమా ఉమా, ఏమిటలా మౌనం వహించావు? మాట్లాడని. ప్రభు, మీ ప్రేమ వాహినిలో, మీ ఆనంద డోలికలలో మీ ఉమ్మ ఏం మాట్లాడగలదు? మంత్రి గారు, మహేంద్రపురానికి వెంటనే శుభలేఖ వ్రాయించండి. పుత్రోత్సవానికి తగిన సన్నాహాలను వెంటనే చేయించండి. చిత్తం మహారాజా. జనరకాల శుక్ర మహాదశ శేషం 7 సంవత్సరములు చిల్లర మహాప్రభు. శుక్రుడు అష్టమంలో, శని నవమంలో, గురువు ఏకాదశంలో. మహాయోగ జాతకం. శుభవార్త మహారాజా, శుభవార్త. ఏది? రాయదుర్గం మహారాజ్ఞి ఉమాసుందరీదేవికి సుపుత్ర జననం. ఉమాసుందరీదేవికి సుపుత్ర జననం. మనం ఉమాసుందరీదేవికి సుపుత్ర జననం మహామంత్రి. ఆహా, నేడెంత సుదినం. ఈ వార్తాహరునికి మృష్టాన్నం పెట్టించి నూతన వస్త్రాలిచ్చి 1000 మొహరీలు బహుమానంగా ఇచ్చి పంపించండి. చిత్తం మహారాజా. దేవి దేవి దేవి, ఎక్కడున్నావు? త్వరగా
ఏమిటి ప్రభు ఏమిటి? ఒక శుభవార్త. అబ్బా, మన ఎంత అదృష్టవంతులం దేవి. అసలు సంగతి ఏమిటో చెప్పండి ప్రభు. మన ఉమాసుందరి ఒక రత్నాల పాపాయిని కన్నదట. ఎన్నాళ్ళకి ఎంత చల్లని శుభవార్త విన్నాను. అవును దేవి, వినటమే కాదు దేవి, వెంటనే రాయదుర్గం వెళ్ళాలి, పాపాయిని చూడాలి, ధన కనక వస్తు వాహనాదులు బహూకరించాలి. అదేమిటండి, ఇందులో మళ్ళీ అల్పత్వమా? ఈ రాజ్యమే ఆ చిరంజీవికి బహుమానం. నీలవేణి, మన ఉమాసుందరి అంటే నీకెంత ప్రేమ. కాదా మరి? నా చిట్టి తల్లి కంటే, నా ఉమాసుందరి కంటే మనకింకెవరున్నారు? ప్రభు, కావలసినవన్నీ నేను సిద్ధం చేస్తాను, మీరు నిశ్చింతగా ఉండండి. నీలవేణి, నీలవేణి. ప్రభు. వదినా, మీ అల్లుడు ఎలా ఉన్నాడు? నీలాగే ఉన్నాడు. అమ్మా, బాబుగారిని తమరే ముందు ఆశీర్వదించండి. ఎందుకమ్మా సందేహిస్తారు? అదేమిటమ్మా అలాగే తెలియదులే గౌరీ. వదినా, అల్లుడు పుట్టాడుగా, మరి నువ్వు కూతుర్ని ఎప్పుడు కంటావు? కనడం అంటూ వస్తే నేను మగబిడ్డనే కంట, ఆడపిల్లనిగానే కర్మమే. అన్నయ్య, ఇదిగో మీ అల్లుడు. నీలవేణి, చూసావా అల్లుడిని? కొంచెం జాగ్రత్తగా ఎత్తుకోండి. మా చిరంజీవి జననాన్ని పురస్కరించుకునైనా అక్కయ్య గారు తమరు దయచేసి మా గృహాన్ని పావనం చేశారు బావగారు. మాకెంతో సంతోషం. మాకు మాత్రం సంతోషం కాదా బావగారు? చిరంజీవి ఉభయ రాజ్యాలకు యువరాజే. అలా అంటారేం బావగారు? తమకు కూడా ఒక చిరంజీవి కలగాలని, అప్పుడు మేము మహేంద్రపురం రావాలని మా అభిలాష. అదేమిటి బావగారు, మహేంద్రపురం రావడానికి కారణాలు కావాలా? మీరెప్పుడైనా దయచేయచ్చు, కానీ మా యువరాజు గారు మట్టుకు మా వెంబడి ఇప్పుడే వచ్చేస్తారు. ఏమయ్యా, అవునా? వస్తావు కదా? రావు, రావాలి సుమా. రావోయి రావోయి రతనాల పాపాయి, రావోయి రావోయి రతనాల పాపాయి, మా ఇల్లు వెలిగించు మాణిక్య దీపమోయి, మా ఇల్లు వెలిగించు మాణిక్య దీపమోయి, మాణిక్య దీపమోయి, మాణిక్య దీపమోయి, రావోయి రావోయి రతనాల పాపాయి. చిరునవ్వు నవ్వితే తురగంబులిస్తా, మురిపాలు చూపితే ముత్యాల రథమిస్తా, ముత్యాల రథమిస్తా, ముత్యాల రథమిస్తా, రావోయి రావోయి రతనాల పాపాయి. మాటలొచ్చే వేళ మా మాయని పిలిస్తే, మా మాయని పిలిస్తే కోటి దీనారాలు కొని తెచ్చి ఇస్తా, ఆటపాటల చూపి ఆనందమిస్తే నాటికే నీకు నా రాజ్యం ఇచ్చేస్తా, నా రాజ్యం ఇచ్చేస్తా, రావోయి రావోయి రతనాల పాపాయి, రావోయి రావోయి రతనాల పాపాయి. కష్టాలు మహారాజు గారితో మనవి చేసుకుందాం వచ్చాం బాబయ్య. ఇప్పుడు మీకు మహారాజు గారి దర్శనం కాదు బాబు, మీరు చెప్పుకోవాల్సింది ఏంటో నాతో చెప్పండి, నేను వారికి స్వయంగా మనవి చేస్తాను. ఏముంది బాబు, ఈ సంవత్సరం వర్షాలు లేక పంటలన్నీ పాడైపోయింది. భూమి మీద వచ్చిన ఇత్తనాలు కూడా దండగే బాబయ్య. పన్నులు ఇచ్చుకోలేమని మనవి చేసుకోవడానికి వచ్చాం బాబయ్య. సరే, మహారాజు గారితో నేను మనవి చేస్తాను, మీరు వెళ్ళండి.
మహారాజా, వర్షాభావం వల్ల పంటలు పోయాయని ప్రజలు గోల పెడుతున్నారు. మంత్రి గారు, రైతుల మీదే రాజ్యాలు ఆధారపడి ఉన్నాయి. దుర్భిక్షంలో రైతుల్ని బాధించడం రాజధర్మం కాదు. పంటలు పండకపోతే పన్నులు వెంటనే రద్దు చేయించండి. వెళ్ళండి. చెప్పండి ప్రభు. బావగారు, మా రాజ్యంలో ప్రతి ఏటా నీటి ఎద్దడి దుర్భిక్షం తప్పటం లేదు. ఎవరా? నీ కళ్ళు కనబడడం లేదురా? రాజయ్యరా. ఏ ఊరు రాజయ్యవు? రంగాపురం రాజయ్య అంటే రాజ్యం అంతా తెలుసుండ్రా. అంటే మీ రాజుగారు బావమర్దికి పిల్లనిచ్చిన మామన్రా. ఇప్పుడు తెలిసిందిరా? తెలిసిందిరా. కానీ ఈ పిచ్చి పేలాపన మానేసి చిన్నగా వచ్చిన దారిని ఇంటికి పోరా. పిచ్చి నీకా నాకా? సత్తు సిపాయిలు నన్ను ఎదిరించడానికి మీకు ఎన్ని గుండెలున్నాయిరా? ఉండు ఉండు, మా అల్లుడితో చెప్పి మిమ్మల్ని చెరసాల్లో తోయించి చర్మం ఒలిపించేస్తాను. జాగ్రత్తరా. మర్యాదగా పోకపోతే నీకిప్పుడు ఆ పనే జరుగుతుందిరా. అడుగో అడుగో మా అల్లుడు, మా అల్లుడు. అల్లుడా 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 అల్లుడా. ఎవరు నువ్వు? అప్పుడే మర్చిపోయావు అల్లుడా. చిచ్చి రోమి సిపాయిలు, ఈ పిచ్చోడిని లోపలికి ఎందుకు రానిచ్చారు? రానివ్వలేదండి. పిల్లలు ఇచ్చిన మామని పిచ్చోడు అంటావా? ఇదేమిటి అల్లుడా? ఇదిగో అల్లుడేమిటి పిల్లేమిటి, పెద్ద మనిషిని చెప్తున్నాను, మర్యాదగా వెళ్ళి. మామగారిని రాక రాక వస్తే ఇదేనా మర్యాద అల్లుడా? పోనీ అమ్మాయిని పిల్లు, చూసి వెళ్ళిపోతా. సిపాయిలు, వీడిని తీసుకెళ్లి సెరసలు పడండి. అల్లుడా అల్లుడా. ఆ మాట మన దగ్గర నువ్వు సెరసలు నుండు. చెప్పండి. న్యాయం కాదు అల్లుడా, అల్లుడా న్యాయం కాదు. కనపడ్డ సన్నాసకాలని అల్లుండే. మంత్రి గారు, రాయదుర్గం కరువుకు గురి అయింది. అచ్చటి ప్రజల ఘోష మేము కళ్ళారా చూచాం. మన ధాన్యాగారాల్లోని ధాన్యమంతా వెంటనే అచ్చటికి పంపించండి. చిత్తం మహారాజా, రేపే ఏర్పాటు చేయిస్తాను. రేపటిదాకా ఎందుకు, ఈ రోజే పంపించండి. మా చెల్లెలు మానసికంగానైనా బాధపడడం మేము సహించలేదు. వెంటనే ఏర్పాటు చేయిస్తాను మహారాజా. అక్క అక్క అక్క, కొంప గుణం వేసిపోతుంది. ఏమిటి తమ్ముడు? బావగారేమో ఖజానాలో ఉన్న డబ్బు, గాదిలో ఉన్న ధాన్యం అంతా పంపించేస్తున్నారు. ఇంక కొంచెం ఉంది. ఎక్కడికి అలంకారం? ఇంకెక్కడికక్క, రాయదుర్గానికి. రాయల రాజ్యంలో కరువు వచ్చిందంట. ఈ రాత్రికే బాళ్ళకెత్తించి తోలించేస్తున్నారు పాపం. అమ్మా, ఏమీ వెళ్ళనివ్వకూడదు. మిమ్మల్ని అంత అవమానించిన వాళ్ళకి ఒక గింజైనా అంతనివ్వకూడదు. ఏదైనా ఉపాయం ఆలోచించండి. అయితే ఈ ప్రయత్నం అంతా చేస్తున్నవారు ఎవరు అలంకారం? ఇంకెవరు ఉన్నాడుగా, వృద్ధజంబు మన మంత్రి. వాళ్ళ నిశ్చయించా చెప్తాం. ధాన్యం రాయదుర్గం జాగ్రత్తగా చేర్చండి. దారి వెంట ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. మంత్రి గారు, ఏమిటండి ఈ సన్నాహం అంతా? ధాన్యం రాయదుర్గం చేర్పిస్తామని మహారాజు గారి ఆజ్ఞ తల్లి. మహారాజులు ఆవేశంతో వ్యవహరిస్తారు. మంత్రి గారు, ఇక్కడ ప్రజల గతి ఏమిటని ఆలోచించక్కర్లేదు. పంపించామని మహారాజు గారితో చెప్పి ఎక్కడ ధాన్యం అక్కడే ఉంచండి. చెప్తాం. అమ్మా, మహారాజు గారి శ్రేయస్సు, ప్రజల శ్రేయస్సు కోరి చెప్తున్నాను. నేను చెప్పినట్టు చేయండి. క్షమించండి, మహారాజు గారి ఆజ్ఞ అతిక్రమించలేను. అయితే నా ఆజ్ఞను చులకన చేస్తున్నారన్నమాట. క్షమించండి తల్లి, మహారాజు గారిని మోసగించలేను. మిమ్మల్ని మీరే మోసగించుకుంటున్నారు. మంత్రి గారు, బాగా ఆలోచించుకోండి. భృత్యుణ్ణి, నా వల్ల కాదు. మీకు జీతభత్యాలిచ్చి పోషించడం ఎందుకేనా? మహారాజు గారికి మహారాణికి భేదాలు కల్పిస్తారా? మహారాణి, ఏమిటి నిలవేని, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ మంత్రి గారు రప్పించారు మహారాజా. మీరు రాయదుర్గానికి ధాన్యం అంతా పంపించి ఇక్కడ ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారట. ఇక ముందు ముందు సర్వస్వం ఇలాగే దాటిపోతుందని నాకు దుర్బోధ చేస్తున్నాడు. కావాలంటే అవతారం గారు అడగండి. అవతారం గారు, అమ్మా చెప్పండి. చిత్తం చెప్తాం. అంతే మహారాజా. కోరి దుర్మార్గుడా, వీడిని తక్షణం బంధించి చెరసాలకు తీసుకువెళ్ళండి. మహారాజా, ద్రోహి, నీ మొహం చూపించు. మహారాజా, మహారాజా, నేను నిర్దోషిని. మహారాజా, నేను నిర్దోషిని. నిజం నిలగడమే కాదు తెలియదు. నిర్దోషి. మహారాజా. అవతారం గారు, మహాప్రభు,
వెంటనే ఈ ధాన్యాన్నంతా రాయదుర్గానికి రవాణా చేయించండి. తమ్ముడు నువ్వు కూడా దగ్గరుండి అన్ని సక్రమంగా చేర్పించు. అలాగనే ఏ అర్థమైందా? ఓ, అర్థమైంది. జాగ్రత్త. రండి ప్రభు. అవతారం గారు, అయ్యా ఇక్కడే అక్కడదక్కడే ఎక్కడదక్కడే. ఏ అర్థమైందా? సరే, ఇప్పుడు వస్తాను. తలుపుది. అమ్మా వరజా, అమ్మా వరజా, అల్లుడు. మళ్ళీ అదే పోత. నీకు ఇంకా పిచ్చి కుదరలేదు. కుదిరింది అన్న అల్లుడా. మళ్ళీ ఎవరక్కడ? చిత్తం ఈ పిచ్చివాడిని బయట విడిపెట్టండి. చిత్తం. ఓ రా. మంత్రి, ఇప్పటికైనా తెలిసిందా? మహారాణి నీలవేణి అంటే కాల సర్పం తెలుసుకో. అమ్మా అల్లుడు. వెళ్ళు వెళ్ళు. రక్షించండి, పూలేక మలమల ఆడిపోతున్నాం. మునిపెన్నడు ఇటువంటి కరువు కాటకాలేదు మహారాజా. 4 సంవత్సరాలైంది భూమి మీద టక్కును చినుకులేదు. గంజికి కూడా మొహాచిపోయినాం మహారాజా. బాబు అన్నార్పురం బాబయ్య. ప్రభు ఆకలితో అలమటించిపోతున్నాం బాబు. ఈ దేశం వదిలి ఏ దేశమో పోవాలి. నాయనలారా, మీరంతా ఏ దేశమైనా వెళ్ళిపోతే ఇక ఈ రాజ్యం ఏమిటి, రాజు ఏమిటి? నామమాత్రానికి రాజు నేను గాని నిజానికి ప్రజలే రాజ్యం, రాజ్యమే ప్రజలు. శాంతించండి, మీ అందరికీ తగిన ఏర్పాట్లు నేను చేయిస్తాను. ప్రభు ప్రభు. మహామంత్రి, వెంటనే మన ధనాగారాలు తెరిపించండి. ఏ దేశాన్ని నుంచి అయినా సరే, ఎంత వెలైనా సరే ఇచ్చి ధాన్యాలు తరలించండి. చిత్తం మహారాజా. ఉమా, కని విని ఎరుగని దుర్భిక్షంతో ప్రజలు తగతగలాడిపోతున్నారు. అష్టైశ్వర్యాలతో తొలుతూగే సామ్రాజ్యం నేడు కళావిహీనమైపోయింది. ఆ పరమేశ్వరుడు ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు? ప్రభు, ప్రజల క్షేమం కంటే మనకు కావలసిందే ఉంది. మా అన్నయ్య కబురు చేసి ధాన్యం రప్పిద్దాం. ఆలోచించకండి, మా అన్నయ్యకి నేను బహిప్రాణం, మా వదిన నాకు తల్లితో సమానం. మనం కబురు చేస్తే కాదనలేరు. అలాగే. జయం. ఎవరు నువ్వు? రాయదుర్గం నుంచి వచ్చాను. మహారాజు గారికి లేఖ తీసుకొచ్చాను. మహారాజు గారి దర్శనం నీకు ఇప్పుడు కాదు, నేను మహామంత్రిని. చిత్తం. దీనికి ప్రత్యుత్తరం తీసుకుని రమ్మన్నారు. ఏర్పాటు చేస్తాను, నువ్వు వెళ్ళు.
మంత్రి గారా నమస్కారం. మంత్రిత్వం మహారాజు గారి దగ్గర. మనలో మనకి మర్యాదలేమిటి? నన్ను అవతారం గారు ఎందుకు అవతారం అని పిలు చాలు. ఏ అవతారం? కనపట్టం లేదు, కృష్ణావతారం. వరహావతారం ఏమో అనుకున్నాను. ఆగాగు వనజ, చాలా రోజుల నుంచి ముఖ్య విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏమిటది? ఏం లేదు, అవకాశం చిక్కలేదు. చూడు, నేను చూసినప్పటి నుంచి నా మనస్సు... ఇదిగో అవతారం, పెద్ద మనిషి అనుకుంటుంటే శృతి మించి రాగాలు పడుతున్నావే. నా మాట విను వనజ, నువ్వు అన్నావంటే రాణిగారి సెలవడిగి నేను తక్షణం పెళ్ళాడేస్తాను. ఏం చేస్తావు? రైట్, నీ కళ్ళు తీసేస్తాను, పళ్ళు రాళ్ళు కొడేస్తాను, ఒళ్ళందుకు చెట్టుకుంటే ఓంకారం తీసేస్తాను. ఆగవే ఆగో, ఏమిటి నీ వీరావేశం? నీ మహావేశం ఏంట్రా? మంత్రులు కాగానే కళ్ళు మూసుకుపోయి అంతఃపురద్రోహానికి సిద్ధపడతావు. అంతఃపురద్రోహమా? అవును. చాలేవయ్యా, దాసిదాంతో మాట్లాడితే తప్పేమిటి? దాసయ్య, మనది దాసయ్య. కాకపోతే మీ భార్య ముమ్మాటికి. అయితే సంగతి రాణిగారితో చెప్తాను. ఆగు, నోరు మై. వనజ ఊరి నుంచి వచ్చిన పిల్ల దాసి. ఏమిటది? అక్క, ఈ మంత్రికే బుర్ర తిరిగిపోయింది, పొగరెక్కిపోయింది, ఉద్యోగం ఊడిపికే. ఏమిటండి అవతారం గారు? చిత్తం మహారాజ్ని, రాయదుర్గం నుంచి లేఖ. ఏమిటది? ఈ లేఖ ఎప్పుడొచ్చింది? చిత్తం ఈ ఉదయమే వచ్చింది. వార్తాహరుని ఇంకా ఇక్కడే ఉంచారా? ఎందుకు ఉంచుతాను మహారాణి, తర్వాత సమాధానం పంపుతామని వెంటనే పంపించి వేశాను. మంచి పని చేశారు. ఇందుకు తగిన బహుమానం మీరు త్వరలోనే పొందగలరు. చిత్తం తమ దయ. మహారాణి, ఈ వనజ తమకు వర్తమానం చేద్దామంటే నా మాట వినిపించుకోకుండా తిరస్కరిస్తుందమ్మా. వనజ, అమ్మా, అంతఃపుర మర్యాదలు తెలుసుకొని ప్రవర్తించు. అది కాదమ్మా, మంత్రి గారి ఆజ్ఞ శిరసావహించాలి. జాగ్రత్త. అది కదక్క, వనజతో హాస్యాలు ప్రారంభించాడు. అలంకారం, ఏమిటా మాటలు? అది కదక్క, మనూరు పిల్ల కాదు, వాళ్ళవ్వ కొంచెం జాగ్రత్తగా చూడమంది అంతే. దాని జాగ్రత్త చూసుకోగలదు. నీ తాహతు నువ్వు తెలుసుకోకుండా దాసీలతో జోక్యం కలిగించుకో. నీ సహోదరి ఉమాసుంది. రాయదుర్గమున కరువట, రాయలు రాజ్యమున కాటకమట, ఉమాసుందరీదేవికి సహాయము కావలెనట. నా కంఠంలో ప్రాణం ఉండగా గడ్డిపోసైనా సహాయం వెళ్ళనిస్తానా? ఓ క్షామదేవత, నీ భీభత్స నృత్యం పేద ప్రజల ముంగిళ్లలో కాదు, రాయలు రాజమందిరంలోనే ప్రారంభించు. ఇనుప గజ్జలు కట్టుకొని నిప్పులు చెరుగుతూ వికటాట్టహాసంతో నీ విలయతాండవం ఆ ఉమాసుందరికి చూపించు. అప్పుడు గాని నా పరాభవాగ్ని చల్లారదు, అప్పుడు గాని నా కడుపు మంట తీరదు. దేవి, ఇదేమిటి? ఈ ఉత్తరాన్ని నిష్కారణంగా తగలబెడుతున్నావే? మీరు చదవదగినది చూడకూడనిది కనుక. నేను చూడకూడనిదా? అవును మహారాజా, నా మాట విని ముందుగా దాన్ని కాల్చి భస్మం చేయండి. నీ మాటలు నాకు అర్థం కావటం లేదు నీలవేణి. మీకు అర్థం కాకపోవడమే మేలు మహారాజా. ఆ లేఖ చదివి నేను అనుభవించిన మనస్తాపం చాలు. మీరు కూడా మనసు పాడు చేసుకోవడం నేను సహించలేను. ఈ మాత్రానికే మనసు పాడు చేసుకోవడానికి నేనేం పసిపాపను అనుకున్నావా? వద్దు, మీరు చదవద్దు. నా మాట నమ్మరా? మనోవాక్కాయ కర్మల మీ శ్రేయస్సే పరమావధిగా భావించే మీ అర్థాంగిని విశ్వసింపరా? పిచ్చిదానా, నిన్ను విశ్వసించకపోవడం ఏమిటి? కానీ ఈ నిర్బంధం ఎందుకు? అని అదిగో చూసారా, నా మాట ఎందు మీకు విశ్వాసం లేదు. మీ చేత సందేహింపబడి సంశయింపబడిన నా బ్రతుకు ఇంకా ఎందుకు మహారాజా? నిలవేణి, వద్దు మహారాజా, నన్ను ఆపకండి. వద్దు, నా మాట మహారాజా, ఒక్క మాట. నేను చచ్చిన తర్వాత ఆ లేఖ చదువుకోండి. మానవతికి అభిమానం కన్నా ప్రాణం ఎక్కువైంది కాదు మహారాజా. నిలవేణి, ఇదిగో చూడు, ఈ ఉత్తరాన్ని ఇప్పుడే తగలబెట్టేస్తుంది. సరేనా? అమ్మయ్యా, రక్షించారు.
నేనేమైనా సహించగలను కానీ మీరు మనోవేదన అనుభవించడం నేను సహించలేను. నీ విచిత్ర ప్రవర్తన నాకేం అర్థం కావటం లేదు దేవి. ఏమీ లేదు ప్రభు. సందేహిస్తున్నావే? వద్దు. చెప్పు నీలవేణి, చెప్పక తప్పదు. క్షమించండి ప్రభు. ఎవడో జ్యోతిష్కుడట ఆ. మన కన్న తల్లి ఉమాసుందరికి అనర్థాలు ఆపాదించి ఏమేమో వ్రాశాడు. ఎవడా నీచుడు? వాడిని ఇప్పుడే చిత్రవధ చేస్తాం. ఆగండి ప్రభు, ఆగండి. చూశారా, అప్పుడే మీకు ఆవేశం వచ్చింది. నేను మాత్రం శాంతంగా చదవగలిగానా? 10 పంక్తులు చదివేసరికి ఇంతకు 1000 రెట్లు ఎక్కువ ఆవేశం వచ్చింది. కడుపులో ఒక్కటే మంట. చెయ్యని వెంటనే దాన్ని తగలబెట్టేశాను. పోనీయండి ప్రభు, ఇక ఆ విషయం మర్చిపోండి. ఖజానా ఖాళీ అయింది. ఇవి కూడా తీసుకెళ్ళండి, ప్రజలకు పంచిపెట్టండి, వాళ్ళని బ్రతికించండి. ప్రభు. ప్రభు, గౌరీ, గౌరీ, ప్రభు ఇదిగో మంత్రి గారికి అందుకే తొందరగా వెళ్ళి. చిత్తం. దేవి, ప్రాణాలు దిగిపోతే ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి ఇద్దరిద్దరు అంతా నెత్తిని పెట్టు పోరాదు. ఈ రాణి వచ్చిన తర్వాత కాకపోతే ఎప్పుడైనా ఈ కరువు చూసేవా? అబ్బబ్బా, రాజ్యం తిప్పైపోయింది. మా రాజు మోజుపడి తెచ్చాడు కదంతా ఆ రాణిని. ఆవిడి సావే ఇలా భగ్గున మంటెట్టేసింది. పెదలంతా వెళ్ళినా కానీ ఈ రాణి మాత్రం కదలదు. కడుపు గాలిన ప్రజలు, మంచి చెడ్డ ఆలోచించే శక్తి లేదు. ఆవేశంలో అనరాని మాటలు అంటున్నారు. ఒకరి కర్మకు ఇంకొకరు కర్తలా పరమేశ్వర. ఇల్లు వాకిలి వీడిపోదురు జనం బింకెందుకీ రాజ్యము తల్లి చల్లగా చూడరాదా దయదా నీకు మా మీద ఈ కల్లోలంబగు క్షామమింతటిది మున్కన్నామా విన్నామా ఓ ఫుల్లాబ్జాక్షి మహేశ్వరి కరుణతో పోషించి రక్షింపవే. ఉమ్మా, ప్రభు, మా అన్నయ్యకు మరో ఉత్తరం రాస్తాను. భగవంతుడు నిర్దయుడైన మా అన్నయ్య కాదు. పిచ్చిదానా, మళ్ళీ మీ అన్నకు ఉత్తరం రాస్తావా? వద్దు, నా మాట విను. క్షమించండి, ఇదే మా అన్నయ్యకు రాసే కడసారి లేక. ఇది వరకు రాసిన ఉత్తరాలకు ఫలితం చూడనే చూశావుగా, ఇంకా ఎందుకు? ఏమో, ఆ ఉత్తరాలు మా అన్నగారికి అందలేదని నా అనుమానం. కలబోసి పెట్టిన ఉట్టి వంకే చూసినట్టుంది. అయినా నీ అభిష్టం నేను ఎందుకు కాదనాలి?
అలాగే కానీ వెళ్ళు. వనజ 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 నా మాట విను వనజ 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 ఇదిగో అవతారం, నోటికొచ్చినట్టల్లా మాట్లాడావంటే నేను మంచిదాన్ని కాదు తెలుసా? నోటికొచ్చినట్టు మాట్లాడటం కాదు వనజ, నువ్వు అలంకారాన్ని ప్రేమించడం శుద్ధ దండగా. ఆయన రాణిగారు తమ్ముడు, ఆయన నిన్ను పెళ్ళాడతాడా? నే పెళ్ళాడతాడు. వనజ వనజ నేను పెళ్లి చేసుకుంటాను. ఏమిటిది? వనజ వనజ ఎడుతున్నావే? పెళ్లి చేసుకుని మనకే నన్ను నిన్ను ఇప్పుడు తీసుకుంటారా? అయితే చంపేస్తాను. అదే వానే చంపేస్తాను నిన్ను. నిన్ను చంపేస్తాను. ఎందుకు? ఎందుకు పెళ్లి చేసుకుంటాను? నువ్వెవరివి? నేనెవరన్నా? నేను మహారాణి తమ్ముడిని. నేను మహారాణి తమ్ముడిని. నా ఇష్టం చేసుకుంటాను. చేసుకుంటావు? ఏం చేస్తావు? ఏం చేస్తాను? నిన్ను చంపేస్తాను. ఏది చూద్దాం. నువ్వు రాణిగారు తమ్ముడు అని ఊరుకున్నావు, కత్తి పట్టానంటే నువ్వు కనబడవు తెలుసా? క్షత్రియ బిడ్డ, క్షత్రియ బిడ్డ. అలాగే ఇవాళ సేల్ చేస్తాను. అలంకారం నీ సంగతి ఇవాళ సేల్ చేస్తాను. ఇదిగో మళ్ళీ మాట్లాడావా మళ్ళీ కనబడవు, అసలే మాట్లాడావా అసలే కనబడవు. రా రా నువ్వు రా. అలంకారం 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 అవతారండి. అదే అవుతాడు. నీ సంగతి తెచ్చేస్తాను. చంపేస్తాను. నువ్వు రా. మహారాజ్ గారు ఎక్కడ? తెచ్చిపా. రాయదుర్గం నుంచి వచ్చాను. మహారాజ్ గారిని చూడాలి. ఇవాళ సేల్ చేస్తాను నీ సంగతి. చంపండి. పంపుతున్నావు నువ్వే తొందరపడికే. రాయదుర్గం నుంచా? మా సోదరి ఉమాసుందరి దేవి దగ్గర నుంచా? ఎంతకాలం అయింది? ఏమిటి? ఎవరక్కడ? మంత్రి గారిని తక్షణం రమ్మనమను. ఏం ఆశ్చర్యం! రాయదుర్గం నుంచి ఎన్నో వర్తమానాలు పంపారట, ఒక్కటైనా మాకు అందలేదే. సెలవు మహారాజా. ఏమిటండి అవతారం గారు? రాయదుర్గం నుంచి మాకెన్నో లేఖలు వచ్చాయట, అవన్నీ ఏమైనట్టు? నాకు తెలియదు మహాప్రభు. తక్షణం తెలుసుకోవాలి. నాకేం తెలియదక్క. మీ ఇద్దరిని ఏం చేసినా పాపం లేదు. మదోన్మత్తుడై కళ్ళు మూసుకుపోయి ఆ వార్తాహరుని మహారాజు దగ్గరికి వెళ్ళనిచ్చాడు. నేను కదక్క, ఉన్నాడుగా మన మంత్రి అవుతారు. దుర్భిక్షంలో అలమటిస్తూ మా సహాయం అపేక్షించి మా సోదరి మాకు లేఖలు వ్రాయడం ఏమిటి, అవి మాకు అందకపోవడం ఏమిటి? ఈ సందర్భంలో సమగ్రమైన విచారణ జరిగి తీరాలి. దోషి ఎవరైనా సరే కఠిన శిక్ష విధించి తీరాలి. మేమే స్వయముగా రాయదుర్గమునకు పోవలసి ఉంది. ప్రయాణ సన్నాహాలు యావత్తు సిద్ధం చేయించండి. ఒక్క క్షణం ఆలోచించుట వీలులేదు. ఉండవయ్యా, ఇంకా బండివాడు రాలేదు. ఉండవయ్యా, ఇంకా అది రాలేదు. రాయ్, ఎక్కడికి పోయారా ఇంతసేపు? అలంకారం గారు, మహారాణి గారు ఆజ్ఞ జ్ఞాపకం ఉంది కాదు, అలా చేయండి. పానవరా పానే. ఉండరా, అసలు రాలేదు. చేసిందయ్యా, దారిలో కాచి కూర్చుంది. నువ్వా? ఏమిటి దౌర్జన్యం? అమ్మగారితో చెప్తాను ఉండండి. మల్లిక మల్లిక, వనజం అనుకున్నాను, పొరపాటు. పొరపాటు కాదు, అలవాటు. మీ అంటి వారికి మంత్రం తెచ్చిన వారిని అనాలి. అది కాదు మల్లిక. ఏది కాదు? మహారాణి గారికి ఒక ముఖ్యమైన విషయం వెంటనే మనవి చేయాలి. ఒక్కసారి వనజను పిలు. వనజ ఈ పాడి తన పుట్టింటి ఉంటుంది, నిన్నేగా వెళ్ళింది. సరే, సెలవైతే ఒక్క మనవి. ఏమిటది? శ్రీవారి దాసి వనజ అలంకారం గారితో వెళ్ళిందండి. ఏమంటున్నారు? నిజమేనమ్మా. మహారాజులు వారితో నీకు సహవాసం ఏమిటి అని ఎంత చెప్పినా వినలేదు. తుచ్చురాలు, దానికి తగిన శాస్తి చేస్తాను. తొందరపడకండి మహారాణి. ఇన్నాళ్ళు
తమ గుట్టు మట్టు గుప్పెట్లో పెట్టుకుంది. ఇప్పుడు విరోధించటం శ్రేయస్కరం కాదు. కాబట్టి తమ సెలవైతే వనజన్ నేను వివాహం చేసుకుంటాను. దాంతో దాని ఆట కడుతుంది. తిరిగి రానివ్వండి, ఆలోచిద్దాం. ఏమండావు, అల్లుడి గారు అమ్మాయి వచ్చారు. రండి రండి. అమ్మా అమ్మా, ఎన్నాళ్ళకి వచ్చారండి అల్లుడు గారు? ఆ మాట అనకే, చెరసాల్లో తోచేస్తాడు. అదేంటి మావయ్య అత్తయ్య నువ్వు నొక్కేస్తావు? మన ఇంట్లో కూడా భయం ఏమిటి నాన్న? పదమ్మా. అయితే అల్లుడా, ఇప్పుడు నిన్ను ఆనందంగా అల్లుడా అని పిలచునా? ఓహో, నా బంగారు కొండ, నా జీడి మామిడి పండు, నా అలమండ మామిడి పండు. ఓహో, ఏమి ఘనత! అదేమిటి అల్లుడా, కోటలో నుంచి మూటలు వచ్చాయి. నాయన, రాయదుర్గం కరువు ఇక్కడి వరకు పాకింది. ఏం పర్వాలేదు మామా, ఇక ముందు ఈ మూటల మీద నువ్వు దేకొచ్చు. నాయన, నా తండ్రి, నా బంగారం. రండి, చూసామా? ప్రభు, పిల్లల కూడా చూడలేకుండా ఉన్నాను. మీరు సెలవిస్తే వాళ్ళని మా పుట్టింటికైనా తీసుకువెళ్తాను. వద్దు ఉమా, ఉమా, నా మాట విను. కలిమి ఉన్నప్పుడు బంధువుల ఇంటికి వెళితే గౌరవం దక్కుతుంది, పేదరికంలో వెళితే మర్యాద దక్కదు. బంధువుల చేత అవమానించబడేదానికంటే చావటం మేలు. అమ్మా అమ్మా, నాయనా, అమ్మా తీసుకెళ్ళి లక్ష్మి. ఏమ్మా? అమ్మ తెల్లకి ఆకలిస్తుందంటే వెళ్ళండి. విచారించకు దేవి, విచారించకు. మన రాజ్యంలోని ప్రజలందరూ మన బిడ్డలు కాదా? లక్షలాది తిండి లేక మలమలమాడుతూ ఉంటే ఈ 7 పిల్లలు ఎక్కువేమిటి? దేవి, దేవి, అంతగా చావలసి వస్తే అందరం కలిసి పుట్టిన ప్రతి ప్రాణి గట్టిగా తప్పదు కదా. విధి విలాసాన్ని ఎవ్వరూ తప్పించలేరు. విచారించకు దేవి, విచారించకు, విచారించకు. గౌరీ, అమ్మా,
క్షమించండి, బిడ్డలకి ఇంత అన్నం తెచ్చాను, అనుమతి ఇప్పించండి. గౌరీ, నీ ఉదారత్వానికి చాలా ఆనందమైంది. పెద్దదాని మరి నువ్వేమవుతావు? నువ్వు తిను. మహారాజు కుమారులు అలా మాడిపోతుంటే నా మొండి ప్రాణానికి ఏమొచ్చింది? మన్నించండి. గౌరీ, గౌరీ, అమ్మా అమ్మా, రాకుమారుల కోసం అన్నం తెచ్చాను. ఎవడో నీ పాకిటికి దానం చేయడం ధర్మం కాదు. ముందు బిడ్డలకి పెట్టి ప్రాణం నిలబెట్టండి. అట్టురా గౌరీ. ప్రజలు మాత్రం మా బిడ్డలు కారు అన్నట్టు దేవుడి ముందు అలా అల్లాడుతూ ఉంటే మా బిడ్డలు మాత్రం ఈ పాపిష్టి ముఖం చూస్తే ఏడాది జమాలకు అన్నం పుట్టదు. ఆ చేతి పూడి తినకంటే అది చచ్చిన మేము మా చెప్పొచ్చింది. సత్తుంటే కడుపు కాలి. ఎప్పుడైనా ఈ శని తిరగడైతే గాని మన రాజ్యం బాగుపడదా? రాణి అంటారు రాణి. పెద్దలంతా చచ్చిపోతా ఉంటే రాజమందిరంలో కూకుని కులుకుతా ఉంది కులుకుడు. ఇనుప గజ్జలు కట్టుకొని ఆ తల్లి ఎప్పుడైతే ఈ రాజ్యంలో కాలు పెట్టిందో అప్పుడే కరువు ఆరంభమైంది. నువ్వు ఇక్కడ ఇంకేం అనుకుంటావు?